సుందర్ నగర్లో షహబాజ్ అనేకి ఒక చిన్న కొట్టుండేది. అతనికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ అవకాశానికి సీజన్కి తగ్గట్టు వస్తువులు కొని తెచ్చి అమ్మేవారు. దీపావళి అంటే టపాకాయలు, హోలీ అంటే రంగులు, వసంతకాలంలో గాలిపటాలు. ఇలాంటి సమయంలో దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం యావత్తూ కరోనా వైరస్ విస్తరించి ఉండగా అతని కొట్టికి ఇద్దరొచ్చి ఏమడిగారో తెలుసా? సాబాష్ అన్నా, మీ కొట్లో మాస్కులు, శానిటైజర్లు ఉన్నాయా? లేవయ్యా. ఆశ్చర్యంగా ఉంది. మీరు సీజన్కి తగ్గట్టేగా వస్తువులన్నింటినీ అమ్ముతూ ఉంటారు. అలా ఉండగా ఈ కరోనా పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు ఎందుకు తీసుంచలేదో చెప్పండి. సరిగ్గా చెప్పావు. నేను రేపు సిటీకి వెళ్ళి అన్నిటినీ తీసుకొస్తాను. కానీ మరుసటి రోజు షహబాజ్ నగరం నుంచి ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. ఆ టైంలో ఆయనకేం చేయాలో అర్థం కాలేదు. కస్టమర్స్ ని ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తే మళ్ళీ వాళ్ళకి కొట్టుకు రావాలనిపించదని ఆయనకు అనిపించింది. అందువల్ల అతను తన అసిస్టెంట్కి ఏమని చెప్పారంటే, ఒరే కల్లు, మన కొట్లో సీజన్కి తగ్గట్టు వస్తువులు అమ్ముతామని అందరికీ తెలుసు. ఇప్పటి సీజన్లో కరోనా అందరికీ వ్యాపిస్తోంది. అలా ఉండగా దానికి సంబంధించిన వస్తువులు లేకుంటే మనకి ఇబ్బంది అయిపోతుందయ్యా. కానీ మార్కెట్లో వస్తువులు లేవు కదా, అలా ఉండగా ఎలా తీసుకొస్తారు? ఈ ప్రపంచం చాలా పెద్దదయ్యా. ఎప్పుడైతే వస్తువులు తక్కువగా ఉంటాయో అప్పుడే ఉత్పత్తి ఎక్కువ చేస్తారందరూ. అందువల్ల మనం కూడా శానిటైజర్, మాస్క్, కరోనాకు సంబంధించిన వస్తువులన్నీ తయారు చేద్దాం. కానీ ఇప్పటి వరకు కరోనాకి మందులు కనిపెట్టలేదు కదా. నేను కూడా అదే అంటున్నాను. మనం కనిపెడదాం. మనిషి అవసరాలు అతని కళ్ళు కప్పేస్తాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నువ్వొక పని చెయ్యి. మీ ఇంట్లో చిరిగిన చీరలు, బట్టలు అన్నిటినీ తీసుంచుంటావుగా, నువ్వెళ్ళి వాటన్నిటినీ తీసుకురా. నేను మా ఇంట్లో ఉన్న వాటిని తీసుకొస్తా. అవెందుకన్నా? ఆ పాత బట్టలన్నీ కట్ చేసి మనం కొత్తగా మాస్కులు తయారు చేద్దాం. అలాగే ఇంకో విషయం, మనం బాత్రూంలో మనం స్నానం చేసి బట్టలు ఉతికి బయటికొచ్చిన నురగ నీళ్ళన్నీ వాటన్నిటినీ సేవించి ఇక్కడికి తీసుకురా. వాటిని చిన్న బాటిల్లో పోసి శానిటైజర్ అని అమ్మేద్దాం. ఛే, ఇలాంటి మురికి నీళ్ళన్నీ ఎందుకు తీసుకురమ్మంటారు? అలా చెయ్యాలంటే సబ్బు పౌడర్తో నీళ్లు తయారు చేద్దాం. ఇలా చూడు దద్దమ్మా, దాని వాసనను బట్టి ప్రజలు కనిపెట్టేస్తారు. కానీ మురికి నీళ్లను ఎవరూ కనిపెట్టలేరు. ఇంకో విషయం, మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు పిల్లలకు, వైఫ్ కు ఒంట్లో బాలేకుండా పోతుంది. అప్పుడు చాలా మందులు తీసుకొస్తాం, కానీ 1-2 తింటాము. మిగతావి ఎక్స్పైరీ అయినా మూల్లోనే పడుంటాయి. అవును, అలాంటి మందులు మా ఇంట్లో చాలా మూలన పడి ఉన్నాయి. దీనివల్ల నాకు, నా భార్యకు గొడవ అవుతూ ఉంటుంది. మనం అన్ని మందుల్ని ఏకం చేసి కొత్త మందుగా తయారు చేద్దాం. ఏమంటావ్? వాటిని మనం కరోనా మందులని అందరికీ అమ్మేద్దాం. అంతేకాకుండా ఇప్పుడు కరోనాకి మందులు కనిపెట్టలేదు కదా, అందువల్ల మన మందుల్ని అందరూ ప్రయత్నిస్తారు. మనం చిరిగిన బట్టలతో తయారు చేసిన మాస్కుల్ని వాళ్ళ బట్టల రంగుకు తగ్గట్టు తయారు చేశామని చెబుదాం. ఇప్పట్లో ఆరోగ్యం బాగలేకున్నా ఫ్యాషన్ మాత్రం మర్చిపోరు. వాళ్ళు శానిటైజర్ తో కేవలం చేతులు మాత్రమే తుడుచుకుంటున్నారు. అందువల్ల మనం బాత్రూంలో యూజ్ చేసే నీళ్ళని వాళ్ళకి తెలీదు. త్వరగా వెళ్ళు, నేను చెప్పిన వాటన్నిటిని రెడీ చేయి. ఇది చాలా తప్పు షాబాష్ అన్నా. ఒక మిత్రుడిగా నేను మీకు చెప్పేదేంటంటే, ఇది కొట్టు. నేను ఇక్కడ నీ స్నేహితుడిని కాదు. నేను చెప్పింది చెయ్యి, లేదంటే పనిలో నుంచి తీసేస్తా. కానీ అన్నా, కాని గీని లేదు. అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్లే గొప్పవాళ్ళవుతారు. దీన్ని ఉపయోగించుకోకుండా ఉంటే చివరి వరకు పేదవాడిగానే మిగిలిపోతారు. అర్థమైందా? వెళ్ళి రెడీ చెయ్యి. రెండో రోజు షహబాజ్ కొట్టులో కరోనాకి మందు మాత్రమే కాదు, శానిటైజర్, మాస్క్ల అమ్మకం కూడా మొదలుపెట్టారు. ప్రజలకి ఇది ఎంతో అవసరం కాబట్టి రోజు చాలా మంది వచ్చి అతని దగ్గర కొనుక్కోవడం మొదలుపెట్టారు. అయ్య బాబోయ్, మీరు నిజంగా అదరగొట్టేశారు. ఎక్కడ వెతికినా మాస్కులు, శానిటైజర్లు నాకు దొరకలేదు. కానీ మీ కొట్లో ఫుల్ స్టాక్ ఉంచారు. మరేం చేయమంటారు? ఆ రోజు మీరే కదా చెప్పేసి వెళ్లారు. మీరందరూ కష్టపడకూడదని నేను బాగా అన్ని సిటీలు వెతికి ఎక్కువగా తీసుకొచ్చి ఉంచాను. కానీ మాస్క్ కలర్ఫుల్ గా ఉందేంటి? నిజం చెప్పాలంటే ఇది చాలా కాస్ట్లీ. సింగిల్ కలర్ లో నాకు దొరికాయి. కానీ వాటిని వదిలేసి కలర్ గా ఎందుకు తీసుకొచ్చానంటే, మగవాళ్ళు ఏవిచ్చినా వేసుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి ఆలోచించాలి కదా. డ్రెస్ కు మ్యాచ్ గానేగా వేస్తారు. నాకు శానిటైజర్ ని త్వరగా ఇవ్వండి. చేతులు కలపకండి, దూరంగా నిలబడి నమస్కారం పెట్టండి అని టీవీలో చెప్తూ ఉన్నారు. దాన్ని పాటించకుండా అందరం చేతులు కలుపుతూ ఉన్నాం. అరే, ఇందులో నుంచి వచ్చే వాసన చాలా విచిత్రంగా ఉందేంటి? నేను అదే అడిగాను. వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా కరోనా కోసం తయారు చేశారని చెప్పారు. అలాగా? అయితే సరే, నాకు ఇంకా 3 బాటిళ్లు మాస్కులు ఇవ్వండి. ఇలా చూడయ్యా, నువ్వు కరోనా మందులు అమ్ముతున్నావని అన్నారు, నిజమేనా? అవునన్నా, నేను మీకోసం అన్ని కొట్లు వెతికి తీసుకొచ్చాను. దీన్ని చూసారా? ఇది ఇప్పుడే మార్కెట్కి వచ్చింది. సరే, నాకు 3 బాటిళ్లు ఇవ్వు. సరే, 3 ఎందుకు?
ఇలా చూడండి అయ్యా, కరోనా వైరస్ త్వరగా వ్యాపిస్తూ వస్తోంది. మార్కెట్లో మందులు దొరకడం లేదు. ఒకవేళ ఈయన కొట్లో ఉన్న మందులు కూడా అయిపోతే ఏం చేయాలి? అందుకే స్టాక్ తీసి ఉంచుతున్నాను. సరిగ్గా చెప్పారు. సరే, నేను అడిగిన 4 బాటిళ్లు ఇవ్వండి. ఇలా వ్యాపారం కొనసాగుతుండగా షహబాజ్ కొట్టు దగ్గర కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. షహబాజ్ కొట్టులో మ్యాచింగ్ మాస్క్, పైగా కొత్త రకమైన శానిటైజర్, అది కాకుండా కరోనా వైరస్ కి మందు కూడా అమ్ముతున్నారన్న విషయం చుట్టుపక్కల గ్రామాలకి, నగరానికి తెలిసి జనం గుంపులు గుంపులుగా కొట్టుకి రాసాగారు. అంతేకాదు, గ్రామాల్లో మాత్రమే కాక నగరంలో కూడా అతని వస్తువులకి డిమాండ్ పెరిగింది. అప్పటికి కళ్ళు తన స్నేహితుడికి ఎంతో నచ్చ చెప్పాలని చూశాడు. అయ్య బాబోయ్, ఒకే రోజులో మన ఖజానా నుండి బాగా లాభాలొచ్చేశాయి. శాబాష్ అన్నా, మీరు చేయడం నాకేం అస్సలు నచ్చలేదు. ఏమైంది? జనాలొచ్చి వస్తువులు తీసుకెళ్లడంలో నీకేంటి సమస్య చెప్పు. ఏమండి, ఇలా చూడండి, నగరంలో ఉన్న మీ అన్నయ్య ఇప్పుడే ఫోన్ చేశారు. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదట, పరిస్థితి చేయి దాటిపోయిందని డాక్టర్లు చెప్పారటండి. మనం వెంటనే బయలుదేరాలి. అరే, అమ్మకు ఆరోగ్యం బాలేదా? అసలేమైంది? ఎవరికి తెలుసు? కళ్ళు, నువ్వుండి కొట్టు మూసేసిరా, నేను బయలుదేరతాను. ఏం డాక్టర్, ఏమైంది మా అమ్మకు? అమ్మ బానే ఉందిగా? ప్రస్తుతం నేను ఏమీ చెప్పలేను. ఆవిడకి కరోనా వ్యాధి సోకింది. అందువల్ల ఆవిడ్ని 14 రోజులు క్వారంటైన్లో ఉంచాలి. 14 రోజులా? అవును, కరోనా వ్యాధి సోకిన వాళ్లను కనీసం 14 రోజులైనా క్వారంటైన్లో ఉంచాలి. కానీ కరోనా మా అమ్మకెలా సోకింది? అన్నా, అమ్మను మీరు సరిగ్గా చూసుకోలేదా? నేను బాగానే చూసుకున్నాను తమ్ముడు. అరే, ఏం చూసుకున్నారు? కరోనా వ్యాధి సోకితే రోజుకి కనీసం చాలా సార్లు చేతులు కడగాలని చెప్పారా లేదా? అరే, నువ్వు ఎందుకు మీ అన్నయ్యని కోపడతావు? చేతులు రోజు చాలాసార్లు కడుక్కుంటున్నాను. ఇదిగో చూడు, రోజంతా శానిటైజర్ని వాడేదాన్ని, ఈ మాస్కుని కూడా వేసుకునేదాన్ని. అంతేకాదు, కరోనా తగ్గడానికి కనిపెట్టిన కొత్త మందుని కూడా తాగేదాన్ని. ఏంటి, దీన్నా? అవును, ఈ మందుని 2 రోజులు తాగాను, కానీ ఏ ప్రయోజనం లేదు. ఆ తర్వాతే హాస్పిటల్కి వచ్చాను. ఇలా చూడండి, మీతో ఒకటి చెప్పాలి. మీరు గనక కొంచెమైనా ఆలస్యంగా వచ్చుంటే ఈవిడ్ని మేము కాపాడి ఉండలేం. ఇప్పుడు కూడా ఆవిడ సీరియస్గానే ఉన్నారు, కాబట్టి ఆవిడికి ఏ క్షణాన్నైనా... లేదు డాక్టర్ గారు, అలా చెప్పకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మగారిని కాపాడండి. నేను నా వల్ల అయిన ప్రయత్నం చేస్తాను. ఎవరు తమ స్వార్థం కోసం ఎక్కువగా సంపాదించాలని ఇలాంటి నాణ్యం లేని వస్తువుల్ని తయారు చేసి మార్కెట్ మొత్తం అమ్ముతున్నారో అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా. ఈ రోజే నాకు నిజం అర్థమైంది. ఎవరైతే సందర్భాన్ని అనుకూలించుకుంటున్నారో వాళ్ళు ధనవంతులవుతున్నారు. సందర్భాన్ని వాళ్ళు తప్పుగా ఉపయోగించుకుంటే అందువల్ల వాళ్లకు అంతం తప్పదు.